మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వందల కోట్ల విలువైన వేల టన్నుల ఖనిజ సంపదను కొల్లగొట్టారు. తన సొంత ఊరికి కూతవేటు దూరంలో సాగిన కాకాని పాపాలన్నీ ఇప్పుడు పుట్టల్లా పగులుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అపారమైన క్వార్టర్స్, పల్స్పర్, మైకా వంటి ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. 30,000 మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. 3 ఏళ్ల కిందట క్వార్టర్స్ కు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. 5,000 పలికే టన్ను క్వార్టర్స్ ధర అమాంతరం 1,00,000కు ఎగబాకింది. దీంతో అప్పటి మంత్రులు, ప్రభుత్వ పెద్దల కళ్లు ఈ రంగంపై పడ్డాయి. అంతే 2-3 ఏళ్లలోనే ఊహకందని రీతిలో, ఎవరికి తగ్గ రీతిలో వారు దోచేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు జగన్ ప్రభుత్వ పెద్దలు, మాజీ మంత్రి అనిల్ కుమార్ కు మొత్తం వ్యవహారాన్ని అప్పగించారు. సరిగ్గా అదే సమయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ ఆయన సొంతూరుకు సమీపంలోని తాటిపర్తి ప్రాంతంలో వాలిపోయారు. రుస్తుం మైన్స్ యజమానులను బెదిరించి భయపెట్టి తరిమేశారు. రుస్తుం మైన్స్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా రేయింబవళ్లు తవ్వకాలు సాగించారు. కాకాని బ్యాచ్ ఏకంగా బోర్వెల్స్ యంత్రాలతో రంధ్రాలు చేసి భారీ ఎత్తున పేలుళ్లకు పాల్పడింది. ఆ శబ్దాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా భయంతో కాళ్లా వేళ్లా పడినా కనీసం కనికరం కూడా చూపలేదు. మానవత్వం మరిచి ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు సాగించారు. అప్పట్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. క్వార్టర్స్ లోడుతో ఉన్న 40 లారీలు, యంత్రాలు, భారీ పేలుడు పదార్థాలను చూపించినా అధికారులు పట్టించుకోలేదు. సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు హిజ్రాలను పంపారు. చివరకు అర్ధరాత్రి వేళ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఇంట్లో విడిచిపెట్టారు. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. కేంద్రం స్పందించి విచారణ జరపాలని సూచించినా జగన్ ప్రభుత్వం లెక్కపెట్టలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ ఫిర్యాదులు తెరపైకి వచ్చాయి. మైనింగ్ అధికారుల ప్రాథమిక విచారణలో ప్రభుత్వ భూముల్లో 250 కోట్ల విలువ చేసే 61,313 మెట్రిక్ టన్నుల క్వార్టర్స్, పల్స్పర్ తవ్వకాలు సాగించినట్లు తేలింది. ఆ మేరకు మైనింగ్ శాఖ జిల్లా అధికారి బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేశారు. ఈ కేసులో కాకాని ముఖ్య అనుచరుడు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 4వ నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, గుంటమడుగు కృష్ణంరాజు, వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, కొండా శివారెడ్డి, కుందేటి హనుమంతరావు, మొలమంటి శేఖర్ బాబులు నిందితులుగా ఉన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మాజీ మంత్రి కాకాని మెడకు వరుసగా కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. సర్వేపల్లి రిజర్వాయర్లో పెద్ద ఎత్తున అప్పట్లో గ్రావెల్ తవ్వకాలు సాగాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి తెలియకుండానే ఆయన సంతకాలు ఫోర్జరీ చేసి ఆయన పేరుపైనే అనుమతులు తెచ్చారు. దానిపై ప్రస్తుత ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు క్వార్టర్స్ అక్రమాల కేసు కూడా నమోదైంది. గతంలో ఆయనపై ఫోర్జరీ కేసు, నకిలీ మద్యం కేసులు ఉన్నాయి. అందరి కళ్లెదుటే ఇంతటి పాపాలు, దౌర్జన్య కాండకు పాల్పడిన కాకాని అండ్ బ్యాచ్ ఇప్పుడు తమకే పాపం తెలీదు అంటోంది. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు పెడుతుంది అంటూ కాకమ్మ కబుర్లు చెబుతోంది. ఇటీవల కాకాని అదే విషయం మీడియాకు చెప్పారు. అంతేకాదు కేసులు, అరెస్టులు, జైళ్లకు భయపడేది లేదు అని బిల్డప్ ఇచ్చారు. 3 రోజుల పాటు పలు ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులను రప్పించి ఇంటి వద్ద రేయింబవళ్లు కాపులా కాయించారు. హైకోర్టులో కాకాని క్వాష్ పిటిషన్ వేయగా విచారణ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడింది. ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకాని పరారయ్యారు. ఈ కేసులో ఇప్పటి వరకు 3 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కాకానితో పాటు 5 నిందితులు పరారై ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాకాని గతంలోనూ ఓ కేసుకు సంబంధించి కొన్నాళ్లు ముఖం చాటిస్తారు. హైకోర్టు బెయిల్ నిరాకరించగా సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ పొందారు. రాబోయే రోజుల్లో ఏ పరిణామాలు జరగబోతున్నాయో చూడాలి.